కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పాల్గొన్నారు. విద్యావంతులు దేశ సేవ చేయాలి అనుకునేవారు బీజేపీలో చేరడం శుభ పరిణామమని అన్నారు. సైద్ధాంతిక విలువలు కలిగిన ఏకైక పార్టీ బీజేపీ అని, దేశవ్యాప్తంగా పార్టీ బలపడుతుందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలోనూ మార్పు కోసం ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. జాతీయ భావాలను పెంపొందిస్తూ కొత్త కార్యకర్తలను పార్టీలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. వారికి లీకేజ్ సంబంధం లేదు. ఒకటి రెండోది పేపర్ సెట్ చేసిన అంతా కూడా వాళ్ళంతా కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ భావజాలతో సంబంధించిన వాళ్ళు పేపర్ లీక్ చేసి వాళ్ళే లీక్ చేశారు. అయినా కూడా బాధ్యత తీసుకుని రిజైన్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం వారి యొక్క మంచి భవిష్యత్తు కోసమే వారు ఈరోజు రిజైన్ చేయడం జరిగింది. ఇది ఒక పెద్ద మనసుతో తీసుకున్నటువంటి నిర్ణయంగా మేము భావిస్తాం. గ్రూప్ 1కు దాదాపు ఎగ్జామ్స్ రాసిన తర్వాత కోర్టుకు పోవటం, కోర్టులో చివాట పడటం, మళ్ళీ సుప్రీంకోర్టు దాకా పోవటం, కానీ దీనివల్ల గ్రూప్ 1 ఆఫీసర్స్కు రాష్ట్రంలో చాలా లేట్ కూడా అయిపోయింది. గత ప్రభుత్వం ఒక్కడు కూడా అపాయింట్ చేయలేదు. ఈ ప్రభుత్వం వల్ల 2 సంవత్సరాలు లేట్ కూడా అయింది. బట్ ఇటువంటి ఒక వ్యవస్థని బాగు చేయాల్సిన అవసరం ఉన్నది. నేను రేవంత్ రెడ్డి గారిని ఒకటే కొడతాను, మీరేదో డ్రామా చేసుకుంటూ మీరు ఏజ్ సమయంలో దాని మీద దీన్ని కాకుండా మీరు ఢిల్లీ తక్కువ పోయి హైదరాబాద్లో కొద్దిగా ఉండి ఇక్కడ ఉన్నటువంటి ఒక విద్యార్థుల భవిష్యత్తు కోసము, యువత భవిష్యత్తు కోసము ఏదైతే పని చేయాలి అది చేయండి. ఏ వ్యవస్థలు పనిచేయట్లేదో దాన్ని ప్రక్షాళన చేయండి. మీరు అక్కడ పోయి మల్లికార్జున ఖర్గే గారికో లేకుంటే రాహుల్ గాంధీ గారికో సోనియా గాంధీ గారికో పోయినప్పుడల్లా సూట్ కేసు పెట్టుకో వేయడము ఇది పద్ధతి కాదు. ఇది వారికి లీకేజ్ సంబంధం లేదు. ఒకటి ఎమ్మెల్యే భోండా ఉమాత్రి సభ్య కమిటీ ముందు